ఆయనకు కూడా అభినందనలు. మన కందులు దుర్గేష్కి మినిస్టర్ ఇచ్చారు. సిఫార్సు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి, అంగీకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి. ఏంటి దుర్గేష్ మనకి చాలా కాలం నుంచి మిత్రుడు. శిష్యుడు కాదు, శిష్యుడు ఎలా అవుతారు? వాళ్ళు ఫ్యామిలీ, రాజకీయాల ఫ్యామిలీ, చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నాతో చాలా ఎక్కువ కాలం నాతో కలిసి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది. దీన్ని సరిగ్గా, ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం. కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మోడీ గారు అబ్ కీ బార్ 400 పార్ అన్నాడు. అది పని జరగలేదు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ని చూపించి ఏ పవన్ నహి ఆంధీ హై అన్నాడు. అంటే పవన్ అంటే గాలి, ఇది మామూలు గాలి కాదు, పెను తుఫాను. ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది. ఉప్పెన్లు, మన దివిసీమ ఉప్పెన అలాంటిదన్నమాట. నిన్న కూడా పదవి స్వీకారం వచ్చినప్పుడు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలో దిగాడు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారనుకోండి, ఆయన వెళ్ళి తాపత్రయపడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు. ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు.